నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నేను ఫిలిం ఛాంబర్ దగ్గర ఉన్న ఫిలిం నగర్లో దాదాపు అంటే మొత్తం కూడా జర్నలిస్టులు అందరూ కూడా ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. నిరసన తెలుపుతా ఉన్నారు. ఏదైతే నిన్న మోహన్ బాబు ఏదైతే జర్నలిస్ట్ మీద దాడికి దిగడం జరిగిందో ఇది మొత్తాన్ని కూడా ఖండిస్తూ కూడా ఇక్కడ ఈరోజు జర్నలిస్టులు అందరూ ఇక్కడకు రావడం జరిగింది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఏదైతే నిన్న జరిగిన ఇష్యూ ఉందో ప్రధానంగా దీనికి సంబంధించి మోహన్ బాబు తన సారీ చెప్పాలి, ఖచ్చితంగా మోహన్ బాబుని శిక్షించాలంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇష్యూ ఏదైతే మోహన్ బాబు ఇంట ఏదైతే జరుగుతూ ఉందో ఈ విష్ణువుకి సంబంధించి కానీ మనోజ్కి సంబంధించి కానీ మోహన్ బాబుకి సంబంధించి కానీ ఏదో ఆస్తి తగాదాలని కొన్ని ఆరోపణలు రావడం జరుగుతూ ఉంది. నిన్న కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి. కవరేజ్కి వెళ్ళిన మీడియా మీద కూడా దాడి చేసిన విచక్షణ రహితంగా మన వీడియోలు కూడా మనం చూడొచ్చు. విజువల్ ఆయన సహనం కోల్పోయి మొత్తం దాడికి దిగడం అనేది చూడొచ్చు. అలాగే మనోజ్ మీద కూడా రెండోసారి దాడి జరిగినట్టుగా మనం ఆ వీడియోస్లో మనం చూడొచ్చు. సో దానికి నిరసనగా నిన్న ఏదైతే మీడియా ప్రతినిధి మీద జరిగిన ఏదైతే దాడి ఉందో మోహన్ బాబు దాడి చేయడం జరిగిందో దీనికి సంబంధించి దీన్ని నిరసనగా ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యమై ఇక్కడికి రావడం జరిగింది. సో మొత్తం అందరూ కూడా దాన్ని ఖండిస్తూ వీళ్ళు ఖచ్చితంగా మోహన్ బాబుకి శిక్ష పడాలి, తగిన శిక్ష అమలు చేయాలంటూ కూడా వీళ్ళు అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే జరిగిన ఇష్యూకి సంబంధించి ఇప్పటికే అటు పిఎస్లో కూడా ఈరోజు 10:30కి వాళ్ళని అటెండ్ అవ్వమండం జరిగింది. ఏదైతే మంచి విష్ణు గారిని కావచ్చు, మంచి మనోజ్ని కావచ్చు, అలాగే మోహన్ బాబుని కావచ్చు ఈరోజు పిఎస్లో కూడా హాజరవ్వమంటూ కూడా వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీనికి సంబంధించి అయితే ఏదైతే జరిగిన ఇష్యూకి సంబంధించి ఏదైతే మోహన్ బాబు సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా మీడియా స్వేచ్ఛను కాపాడాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ధర్నాకు దిగడం జరిగింది. సో చూడొచ్చు దాదాపు మొత్తం అన్ని ఛానల్ వాళ్ళు కూడా కలిసికట్టుగా రిపోర్టర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఐక్యమై రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా చూడొచ్చు అంటే మొత్తం కూడా ఏదైతే నిన్న జరిగిన అందులో కూడా ప్రధానంగా నిన్న మీడియా రిపోర్టర్ కూడా మాలలో ఉండడం కానీ స్వామిమాలలో ఉండడం కానీ ఆయన హుటాహుట్టిన హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే ఈరోజు నిన్న సాయంత్రం నుంచి కూడా దాడి తర్వాత కూడా మోహన్ బాబు గారికి కొంత అస్వస్థత గురయ్యారు, హాస్పిటల్లో జాయిన్ చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆయన చికిత్స పొందుతున్నారని కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. ఏదైనా కానీ ఈ రోజు పిఎస్లో అయితే హాజరు కావాలంటూ కూడా నిన్న ఎస్పీ చెప్పడం జరిగింది. ఏదైతే వీళ్ళకి సంబంధించి రివాల్వర్స్ ఉన్నాయో రివాల్వర్స్ విష్ణువుది కావచ్చు, మోహన్ బాబుది కావచ్చు, రివాల్వర్స్ కూడా ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే వాళ్ళకి సంబంధించిన బౌన్సర్లు కూడా ఇప్పటికీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు 10:30కి కూడా పిఎస్లో హాజరు కావాలంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి అండర్ 118 సెక్షన్ కింద కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మరి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా జర్నలిస్ట్ ఏదైతే స్వేచ్ఛ ఉందో స్వేచ్ఛను కాపాడాలి, ఖచ్చితంగా జర్నలిస్టుల స్వేచ్ఛను అయితే కాపాడాలి. మీడియా ప్రతినిధుల మీద ఇలాంటి దాడులు చేయడం అనేది అన్యాయం అంటూ కూడా వీళ్ళందరూ కూడా ధర్నాకు దిగడం జరిగింది. సో ప్రస్తుతం అయితే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పాలన్నా, ఇది మోహన్ బాబు విషయానికి సంబంధించి జర్నలిస్ట్ సంఘాలు ఎట్లా రియాక్ట్ అవ్వబోతున్నాయి? వచ్చి సారీ చెప్పే ఛాన్స్ ఉందా? సారీ చెప్పితే క్షమించేటువంటి విషయం కాదు. ఇది అత్యంత దారుణమైనటువంటి సంఘటన. మంచు మనోజ్ మీడియాను తీసుకొని వాళ్ళ ఇంట్లో తనకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రిపోర్ట్ చేయాల్సిందిగా కోరినప్పుడు మీడియా మిత్రులు అందరూ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో బౌన్సర్లు గేట్ బయటికి తోసేశారు. ఆ విజువల్స్ మీరు కూడా చూసుంటారు. కానీ ఇక్కడ దారుణమైనటువంటి సంఘటన TV9 రంజిత్ పైన దాడి, కావాలని ఇంటెన్షనల్ అటాక్ అంటారు దీన్ని. కావాలని ఒక ఆగ్రహంతో తన చేతిలో ఉన్నటువంటి మైకులు లాక్కొని, నేను చెప్తున్నాను అతని దగ్గర అధికారం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, మేము మా పొట్టకుట్టి కోసం జర్నలిజంలోకి వచ్చాం. అటువంటిది మమ్మల్ని ఇలా చేస్తే ఎలా? ఎవరు? ఖచ్చితంగా పోరాడతాం, ఖచ్చితంగా శిక్ష పడే వరకు మేము విడిచిపెట్టము. మోహన్ బాబుకి ఏదైనా ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ప్రతిష్టలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఖచ్చితంగా రంజిత్కి ఇప్పుడు 1 ఇంచ్ పైన తగిలితే ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి కొద్దిలో బయటపడ్డాడు. ఇప్పుడు అదే ప్రాణం పోయి ఉంటే అతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అతనికి ఒక కుటుంబం, అతని మీద ఆధారపడినటువంటి కుటుంబం ఉంది. ఎవరు ఆ కుటుంబాన్ని రక్షించాలి? ఎవరు పోషించాలి కుటుంబాన్ని? కనీసం విచక్షణ ఉండదా? నీకు 2 బిడ్డలు ఉన్నారే, నీకు కుటుంబం ఉంది, నీకు వ్యవస్థ ఉంది, కనీసం లోక జ్ఞానం ఉండదా?
అంటే ఇది తల పొగరుతో జరిగిన అంశం అనుకోవచ్చు. ఖచ్చితంగా తల పొగరు, నన్నెవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఒక ఇంటెన్షనల్ అటాక్, ఇంటెన్షనల్ గా చేశాడు, అనుకోని సంఘటన కాదు ఇది. ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎక్కడి నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు. కనీసం విష్ణు కూడా రియాక్ట్ అయినట్టుగా ఎక్కడ కనపడట్లేదు. అంటే ఏం జరుగుతుంది అసలు? ఆయన ఇప్పుడు 10:30కి ఎస్పీ గారు హాజరు కావమని చెప్పారు. మరి అయ్యే ఛాన్స్ ఉందా? ఆయన ఏమో హాస్పిటల్లో పక్కన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్న అంశాలు బాగా బయటకు వస్తాయి అక్కడ ఇప్పుడు. అవును, అదే ఇప్పుడు దాడి చేయడం, వెళ్ళి హాస్పిటల్లో పడుకోవడం, ఎవరు ఏం చేయరు, ఉన్నటువంటి లీగల్ న్యాయపరమైనటువంటి లొసుగులన్నీ వాడుకొని వాళ్ళు తప్పించుకోవడం జరుగుతుంది. అయితే ఈ కేసులో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోలీసులు సెక్షన్స్ పెట్టాలి, పోలీసులు శిక్ష ఖచ్చితంగా పడేలాగా పకడ్బందీగా వ్యూహంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. మీడియా ప్రతినిధుల మీద దాడి అనేది దాదాపు అంటే మోహన్ బాబు గారు నిన్న వైఖరి చూస్తా ఉంటే చాలా వైలెంట్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎట్లా అన్న మీడియా ప్రతినిధులుగా మీరేం చెప్పారు? అసలు మీడియా పర్సన్స్ పైన దాడి చేయడం అంటే చాలా ఘోరాతి ఘోరమైన విషయం అండి ఇది. ఆయన ఎంత కోపం ఉన్నా సరే కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయనకు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పి పద్మశ్రీ కూడా ఇచ్చారు. పద్మశ్రీ గ్రహీత ఉన్నందుకన్నా కనీసం సమాజంలో ఆయనకు ఒక వాల్యూ ఉంటుంది. ఆయన కొన్ని కంట్రోల్స్ చేసుకోవాలి. ఆ కోపం ఏదైతే ఉందో అది మీడియా పైన చూపిస్తే తప్పు కదండి, చాలా ఘోరం అండి. అసలు ఆ దెబ్బలు కూడా ఎలా తగిలాయంటే చాలా ఫ్రాక్చర్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయని కూడా తెలిసింది. ఆయన యశోదాలో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ఆయన స్వామ్మాలలో కూడా ఉన్నారు, అంటే జర్నలిస్ట్ కూడా స్వామ్మాలలో ఉన్నారు. మరి ఆ రకంగా అంటే ప్రవర్తించడం అనేది అది వాళ్ళ సమస్య, కానీ కవరేజ్ అనేది మన డ్యూటీ కదా. సో మన డ్యూటీని అడ్డుకోవడం అనేది అంటే ఎలా? అదైతే చాలా బాధాకరమైన విషయం అండి. ఆయన స్వామి మాలలో ఉన్నారు, అది కనిపిస్తూ ఉంటే కూడా కనీసం ఒకవేళ మాట్లాడడం ఇష్టం లేకపోతే వ్యతిరేకించాలి, అటు నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని అదే ఆయన మైక్ తీసుకొని ఆయన కొట్టడం అంటే అది మెటల్ ఇన్స్ట్రుమెంట్, అది ఫేస్ పైన తగిలేసరికి 2-3 ఫ్రాక్చర్స్ వచ్చినాయి. అందులో ఆయన మాలలో ఉన్నాడు, అయ్యప్ప మాలలో ఉన్నాడు. అది చూసైనా సరే కనీసం మాట్లాడడం ఇష్టం లేకపోతే వ్యతిరేకించాలి, అంతే. వ్యతిరేకించి అటు నుంచి వెళ్ళిపోయింటే అయిపోయేది. అంతేగాని ఆయన పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన డిమాండ్ చేస్తున్నారు అన్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఆయన దగ్గర నుంచి పద్మశ్రీ అనేది వెంటనే తిరిగి తీసుకోవాలి, ప్లస్ ఆయనని అరెస్ట్ చేయాలి. పోలీస్ వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా ఆయనని అరెస్ట్ చేయాలి. ఇది మీరేం చెప్పదలుచు? TV9 అనేది ఒక ఫ్యామిలీ అండి. ఎవరికి ఒక దెబ్బ తగిలినా మేము అందరం వాళ్ళతో ఉంటాము. అందుకని జర్నలిస్ట్ పడిన దాడి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. సో మోహన్ బాబు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఆయన హాస్పిటల్లో మోహన్ బాబు గారు కూడా ఏదో ట్రీట్మెంట్ అందుతుంది, ఆయన హాస్పిటల్లో ఉన్నారని కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి కదా. మరి అంటే ఏందండి వచ్చే ఛాన్స్ ఉంది? ఈ రోజు 10:30కి హాజరు కావాలన్నారు. ఆయన ఏదో కావాలంగా మనకు అవాయిడ్ చేస్తున్నారండి. ఇది మనం జర్నలిస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నామని, అందుకే నాకు అనిపిస్తుంది వాళ్ళు కావాలనే వస్తలేదు. చెప్పే ఛాన్స్ ఉందా మోహన్ బాబు గారు? ఖచ్చితంగా మేము దానికే వచ్చినాం. ఈ అందరూ మొత్తం ఆఫీస్ ఇక్కడ ఉంది, మా జర్నలిస్ట్ ప్రతినిధి, మీడియా, మా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, అడ్మిన్ కానీ, HR కానీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా మాకు రెస్పాన్స్ దొరుకుతుంది ఈ ప్రొటెస్ట్ వల్ల. చెప్తా ఉన్నారు. పద్మశ్రీ కూడా వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి.